హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా మీకు మరిన్ని వీడియోలు చూపించడానికి ప్రయత్నిస్తానండి. నచ్చిందే లేదో చెప్తేనే కదండి కొత్తవి చేయటానికి. మొక్కలకైతే ఇలాగా ఈ విధంగా వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో అడగండి మీరు. ఇలా బాల్కనీలు అయితే అన్ని మొక్కలన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి ఈరోజు శుభ్రంగా. డస్ట్ అంతా రస్ట్ పెట్టుందండి, డస్ట్ అంతా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. 2 బాల్కనీల్లో ముందు ఫ్రంట్ చెట్లన్నిటికీ వాటరింగ్ అయితే చేస్తున్నానండి. ఫ్రైడే కదండి, కొంచెం గడపలు ఇవన్నీ పూజించుకుందామని ఇలా మగ్గుతోటైతే మొక్కలన్నిటిపైన వాటర్ చల్లేస్తున్నాను. అలా వైపర్తో అయితే లాగేస్తే క్లీన్ అయిపోతాయండి. ఇలా మొక్కలన్నింటికి వాటరింగ్ చేసి నీట్గా వైపర్ తోటి క్లీన్ చేసుకోవటానికి ఇలా మొత్తం అన్నీ చల్లుకుంటున్నానండి. డస్ట్ అయితే విపరీతంగా వస్తుందండి. రోజు కడగలేం కదండి, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళం అంతే కదండి. ఇలాగ ఎప్పుడన్నా వారానికి ఒకసారి పండగలప్పుడైతే డీప్ క్లీనింగ్ చేస్తామండి. మొత్తం మెట్లు, స్టెప్స్ అన్నీ. మామూలుగా అయితే ఈ విధంగా వీక్లీ వన్స్ నీట్గా ఇలా డస్ట్ పట్టున్న మొక్కలన్నిటి మీద పెడితే కొంచెం ఫ్రెష్గా ఆ లీవ్స్కి కూడా ఆక్సిజన్ అనేది అందుతాయండి. అందుకని ఈ విధంగా వీక్లీ వన్స్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసుకొని గడపలన్నీ పూజించటానికి పసుపు, కుంకుమ, ఈ పిండి ఇవన్నీ, బియ్యం పిండి ఇవన్నీ తీసుకొచ్చుకొని గడపలు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ గడపలన్నీ డస్ట్ పెట్టుంటాయండి. వారానికి ఒకసారి క్లీన్ చేయకపోతే మరి నల్లగా పేరుకుపోతాయండి. ఇలాగా బాల్కనీలు, ఫ్రంట్ బాల్కనీ, మా 3 బాల్కనీలు ఉంటాయండి. 2 అయితే ఇప్పుడు కడుగు క్లీన్ చేస్తాను. ఇంకోటైతే అవి అంట్లు అవన్నీ బయటేసిన తర్వాత కొంచెం లేటుగా అయితే అది కడుగుతానండి. ముందైతే ఈ 2 ఉదయాన్నే మాత్రం డైలీ ఇది నాకు ఒక హ్యాబిట్ లాగా అండి. ఇది మనకి గుమ్మం ముందు లక్ష్మీదేవి ఉంటుంది కదండి. లక్ష్మీదేవి బయట నుండి లోపలికి రావాలంటే మనం ఎలా స్వాగతించాలండి? మన లక్ష్మీదేవి మామూలుగా నార్మల్గా అతిథులు వస్తుంటేనే ఎన్నో రకాల డెకరేషన్లని, వాళ్ళకి అవసరమైన ఫుడ్స్ తయారు చేస్తాం. అలాంటిది మహాలక్ష్మి మన ఇంటికి వస్తుందంటే ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలండి? ఆమెకి అంతా సంతోషంగా, నీట్గా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ, ముగ్గు ఏ ఇంట ఉంటుందోనండి. మనకి మూవీలో ఉంది కదండి, ముత్యమంతా ముగ్గు, ముత్యాల ముగ్గు మూవీలో ముగ్గుతోటి అసలు ఎంత బాగా చెప్పారండి మన బాపు గారు. ఇలాగా పసుపు, కుంకుమ, పసుపుతోటైతే ముందు గడపని, ముందు ఫ్రంట్ డోర్ ఉంటుందండి, మెష్ డోరు. ఈ గడపకి కనిపించదండి, అందుకని ఫ్రంట్ మెష్ డోర్ని అయితే కంపల్సరీగా పూజిస్తాను. అక్కడైతే బాగా నీట్గా చూడగానే మనకి లక్ష్మీ నివాసం లాగా అనిపిస్తుందండి. ఈ విధంగా గడపనైతే పూజించుకొని చేయి కడుక్కుంటున్నానండి. ఇది ఫ్రంట్ డోర్ అన్నమాట, మెష్ డోరు. ఈ డోర్ని కూడా నీట్గా శుభ్రంగా పసుపుతోటి బాగా నీట్గా పసుపు అయితే అలుక్కుంటున్నానండి. పసుపు అయితే పూసుకున్న తర్వాత ఈ కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. కుంకుమతోటి ఈ విధంగా పెట్టుకుంటే మనకు వారం దాకా ఏమీ పాడవదండి, అలానే ఉంటాయండి. చెక్క డోర్ కదండి, సరిగా కుంకుమ పట్టట్లేదు, నిదానంగా సెట్ చేసుకుంటానులేండి. ఈ విధంగా కొంచెం పసుపు ఎక్కువ ఉన్న చోట అయితే పడుతుందండి, లేదంటే కొంచెం రాలుతుంది. ఇలా అయితే ఫ్రంట్ డోర్ రెడీ చేసుకున్నానండి. ఇంకో డోర్ ఉంది కదండి అటువైపు, అది ఎంట్రన్స్ డోరు. అది కూడా ఇలాగ ఈ విధంగా గుమ్మం అయితే అలుక్కొని నీట్గా ముగ్గుల కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ఫ్రంట్ డోర్ కూడా ఈ విధంగానే అటువైపు ఎలా పూజించాను, ఇటువైపు కూడా అలా పూజించి బొట్లు పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు ముగ్గు కూడా వేసేసుకొని ఇలా డికాషన్ కాగుతాయిలే అనేసి ముగ్గేసే ముందు కొంచెం డికాషన్కి వేడి నీళ్ళల్లో కొంచెం పుదీనాకులు వేసేసి ఉదయాన్నే తాగితే గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను కదండి. ఈరోజు ఇలా తాగాలనిపించింది. 2 ఆకులు వేసుకొని ఈ వాటర్ కాగేలోపు ముగ్గేసుకుందామని వెళ్తున్నానండి. ముగ్గేసుకొని మా డికాషన్ తాగటానికైతే వస్తానండి.
ఇలా ముగ్గు అయితే కనిపించదండి, ఆరాకయ్యే కనిపిస్తుంది. ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ముగ్గు వేసేసుకొని లోపలికి వచ్చాను. ఈ విధంగా లోపలికి వచ్చి 5:15 దాటిందండి. ఇలాగా వచ్చేసరికి డికాషన్ అయితే కాగుతున్నాయి. అవైతే కొంచెం వాటర్ గ్లాసుల్లో పోసేసుకొని తాగుతామండి. నేను మా వారు కూడా లేచారండి. ఈ విధంగా డికాషన్ అయితే గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి కాబట్టి వెంటనే తాగేస్తాను. మళ్ళీ నేను వాకింగ్కి వెళ్ళాలి, షటిల్కి వెళ్ళాలి కదండి. అందుకే ఎక్కువైతే మరగబెట్టనండి, ఊరికే ఆ ఫ్లేవర్స్ అనేవి దిగుతాయి. ఇదండి చూడండి, పుదీనా వాటర్ అయితే తాగుతున్నాను. తాగేసానండి. ఇంకైతే నేను బయటికి వెళ్ళటానికి వాకింగ్ చేసుకోవటానికి డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని వెళ్తానండి వాకింగ్కి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటానండి నైట్ టైమే. ఇలా షటిల్కి అయితే రెడీ అవుతున్నాను. ఇదండి బ్యాగ్ తగిలించుకున్నాను, బయలుదేరుతున్నానండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసే అలవాటు ఉంటుంది కదండి మనకి, అదొక హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అండి అది. నాకున్న గుడ్ హ్యాబిట్స్లో అదొక హ్యాబిట్ అండి. లైట్స్, ఫ్యాన్స్ వెంటనే రూమ్లోంచి వచ్చేప్పుడు తీసేస్తానండి. అది బయట స్టెప్స్ మీద కూడా మనది కాదులే అనుకోకుండా అన్నీ ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. ఈ విధంగా స్టెప్స్ అయితే దిగి బయలుదేరుతున్నానండి బ్యాడ్మింటన్కి. చెమట అయితే విపరీతంగా పోస్తుందండి. వర్షం లేదు, అలాగని ఎండలు కూడా అంత ఎక్కువగా ఏం లేవండి. ఇలా వాక్ చేసుకుంటూ ఇలా ప్రకృతిలో చూడండి, పచ్చ పచ్చగా ఉన్నాయి చెట్లు, కానీ చెమట అయితే పోస్తుంది విపరీతంగా. ఇలాగా బ్యాడ్మింటన్ కోర్టుకి అయితే నా ప్రయాణం సాగుతుందండి. ఇలా రోజు హెల్తీగా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండటానికి నా వంతు కృషి అయితే నేను చేస్తానండి. మమ్మల్ని చూసి కూడా చాలామంది వచ్చి బ్యాడ్మింటన్ ఆడతారండి మా కాలనీలో. ఈ విధంగా వెళ్ళేప్పుడే ఇవాళ గరిక అయితే మన గణేష్ అయ్య కోసం కోసేసుకుంటున్నానండి. గరిక కోసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటానండి. వచ్చేప్పుడు మళ్ళీ కొంచెం లేట్ అయినా కూడా తొందరగా రావటానికి వీలవుతుంది. ఇలా అద్దండి చూడండి, కోసేసుకున్నాను. కోర్టుకి అయితే వస్తున్నాను, బ్యాడ్మింటన్ కోర్టుకి. మా ఫ్రెండ్స్ ఇవాళ షటిల్ కాక్ నా దగ్గరే ఉంది కదండి, వాళ్ళు ఇంకా రాలేదు చూడండి. అది ఇంకా రాలేదండి. ఒక గేమ్ అయితే ఆడి కూర్చున్నానండి, మిగతా వాళ్ళు ఆడుతున్నారు. ఈలోపు కొంచెంసేపు ఇలా కూర్చుంటామండి, ఖాళీ ఉండదు కదా కోర్టు. మిగతా వాళ్ళు ఆడేలోపు ఒకళ్ళే రెస్ట్ తీసుకుంటుండాలి. ఫ్యాన్ వేసినా కూడా తగ్గట్లేదండి చెమటలు. బ్యాడ్మింటన్ అయిపోయాక ఇంటికైతే వచ్చాను. చెమట అయితే ఫుల్గా పోసేసిందండి మొత్తం. ఇలాగా మొత్తం ఒక 6 గేమ్స్ అన్నా ఆడతామండి. 6 గేమ్స్ ఆడేసి వస్తామండి. ఇలా నా ఇంటికైతే వస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి డికాషన్ అయితే పెట్టాలి. మిగతా ముగ్గు పనులు అన్నీ అయిపోయినాయి కదండి. చూడండి ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో. గేమ్ ఆడొస్తే మైండ్కి బాడీకి రెండింటికి రిఫ్రెష్మెంట్గా ఉంటుందండి బ్యాడ్మింటన్.